ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే ఈ ఏడాది 1 నిమిషం ఆలస్యం నిబంధనను సవరించారు. 5 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ అంటే 9 గంటల 35 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా సెంటర్లోకి అనుమతించనున్నారు అధికారులు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా ఎస్ఎస్సి బోర్డు అన్ని చర్యలు తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో అబ్బాయిలు 2,58,895 మంది కాగా అమ్మాయిలు 2,50,508 మంది ఉన్నారు. వీరి కోసం తెలంగాణ వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాలకు ఒక చీఫ్ సూపరింటెండెంట్ చొప్పున దాదాపు 2,650 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించింది ప్రభుత్వం. అదేవిధంగా 2,650 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లను అపాయింట్ చేశారు. ఇక గతంలోలా కాకుండా ఈసారి 10వ తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఎస్ఎస్సి బోర్డు యోచిస్తోంది. అందుకు అనుగుణంగానే 10వ తరగతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్తో పాటు ఒక సీరియల్ నెంబర్ను ప్రతి పేజీ పైన ముద్రించనున్నారు. ఎక్కడైనా ప్రశ్నాపత్రం లీక్ అయితే వెంటనే గుర్తించడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు కృష్ణారావు స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ను వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. పరీక్షలకు సంబంధించిన సమస్యలు వస్తే పరిష్కరించేందుకు హైదరాబాద్లోని ప్రభుత్వ పరీక్షల విభాగం ఆఫీసులో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇక 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం పలు సూచనలు చేసింది. ఓఎంఆర్ పత్రంపై ముద్రించిన వ్యక్తిగత వివరాలను పూర్తిగా పరిశీలించి సరిగా లేకపోతే ఇన్విజిలేటర్కు తెలియచేయాలని సూచించింది. ఓఎంఆర్ పత్రంపై ఉన్న గడిలో ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ తప్పనిసరిగా రాయాలని, ప్రశ్నాపత్రం ఇవ్వగానే ప్రతి పేజీపై హాల్ టికెట్ నెంబర్ రాయాలని ఎస్ఎస్సి బోర్డు తెలిపింది. అదేవిధంగా ఆన్సర్ బుక్లెట్పై మాత్రం హాల్ టికెట్ నెంబర్, పేరు రాయడం కానీ సంతకం చేయడం కానీ చేయవద్దని సూచించింది. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇంటర్ ఓపెన్ స్కూల్ సొసైటీ తరహాలో 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ విద్యార్థులకు ఇస్తారు. అదనపు షీట్లు ఇవ్వరు. సైన్స్ను ఈసారి భౌతిక శాస్త్రం, జీవశాస్త్రంగా 2 వేర్వేరు రోజుల్లో పరీక్షను నిర్వహించనున్నారు.